100 నియోజకవర్గాలపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ ప్రయత్నాలైతే ముమ్మరం చేశారు. పార్టీ ముఖ్య నేతలు పెద్దిరెడ్డి, సజ్జల, బొత్స, వైవి సుబ్బారెడ్డి, ధర్మాన, కాకాని తదితరులతో సమాలోచనలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. 2026 సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల యాత్రను చేపట్టబోతున్నారు. యాత్రలో కార్యకర్తలు, నేతలతో భేటీ కానున్నారు జగన్. ఇక ప్రాంతాల వారీగా ముఖ్య నేతల మోహరింపు అయితే ఉండబోతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలపై జగన్ ప్రధానంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. గోదావరి జిల్లాల బాధ్యత ముద్రగడకు అప్పగించేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల బాధ్యతలు పేర్ని, కొడాలి, వల్లభనేనికి అప్పగిస్తారన్నట్టుగా సమాచారం. ఇక పెద్దిరెడ్డి కుటుంబానికి రాయలసీమ జిల్లాల బాధ్యతలు జగన్ అప్పగించబోతున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై మిథున్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, 100 నియోజకవర్గాలు ప్రధానమైనటువంటి ఫోకస్. అలాగే 2026 సంక్రాంతి తర్వాత జగన్ చేపట్టబోయేటువంటి ప్రధానమైనటువంటి యాత్రలో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అసంతృప్తులు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలో ఉన్నటువంటి ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీకి సంబంధించినటువంటి అసంతృప్తులే టార్గెట్. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎక్కువగా క్లోజ్గా కూడా మెలిగినటువంటి నేతలు, రాజకీయంగా స్తబ్దుగా ఉన్నటువంటి వారు ఇటు టీడీపీలో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత టీడీపీలోకి వెళ్ళినటువంటి నేతలు కూడా కొంత అసంతృప్త నేతలైతే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని మనం కలుపుకొని వెళ్ళబోతున్నాం అనేటువంటి ఇండికేషన్స్ని కీలక నేతలకైతే వారు పాస్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా 100 జిల్లాలంటే ప్రధానంగా ఫస్ట్ ఈ కృష్ణా జిల్లా, అలాగే కృష్ణా జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఫస్ట్ ఈ అప్డేట్స్ చెప్పండి. మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే తన బలాన్ని సిద్ధం చేసుకోవడానికి మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 100 జిల్లాల పైన 100 నియోజకవర్గాలను ఫోకస్ పెట్టారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎక్కడైతే బలంగా ఉందో ఆ నియోజకవర్గ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలు, గ్రౌండ్ పరిస్థితులు ఆయన అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఆయా జిల్లా అధ్యక్షుల నుంచి కూడా ఆయన సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి నెల్లూరు వరకు మనం పరిశీలిస్తే ఆయా కీలక నేతలకు ఏదైతే పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి నేతలకు కృష్ణా గుంటూరు జిల్లాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధ్యతలు ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక బాధ్యత చూస్తుంది. ఏదైతే నెల్లూరు జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఒక ఎంపీ సీటు, 10 అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలిచింది. గతంలో వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా ప్రస్తుతం టీడీపీ చేతిలో ఉంది. ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరడం, టీడీపీ బలోపేతం కావడం, అదేవిధంగా జిల్లాలో వేమిరెడ్డి సత్తా చూపి వైఎస్ఆర్సీపీని 0 సీట్లకు పరిమితం చేశారు. అదేవిధంగా ఏదైతే ప్రకాశం జిల్లా నుంచి కీలకంగా వైవి సుబ్బారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తారని ఇప్పటికీ ఊహాగానాలు వస్తున్నాయి. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డికి సమీప బంధువు అయిన జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరడం, అక్కడ నాయకత్వ శూన్యత ఏర్పడడంతో వైవి సుబ్బారెడ్డిని ఆ జిల్లా రాజకీయాలకు యాక్టివ్ చేశారు. అదేవిధంగా మిథున్ రెడ్డిని నెల్లూరు, ప్రకాశం జిల్లా బాధ్యతలు రెండు మిథున్ రెడ్డి చొరవ చూస్తున్నారు. మిథున్ రెడ్డిని కలుపుకొని వైవి సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాలను మలుపు తిప్పే విధంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 12 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరెవరు పనిచేయలేదు, యాక్టివ్ గా ఉన్న నేతలను ప్రోత్సహిస్తూ ఇన్యాక్టివ్ గా ఉన్న నేతలను మరోసారి జగన్మోహన్ రెడ్డి పిలిపించి కూర్చొని మాట్లాడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నెల్లూరు జిల్లా వ్యవహారం మొత్తం ఆద్యంతం మిథున్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మిథున్ రెడ్డి ఆ బాధ్యత చక్కబెడతారని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారని మనకు సమాచారం అందించింది. ఇక్కడ కృష్ణా, గుంటూరు జిల్లాలో అయితే ఏదైతే ఉందో కృష్ణా జిల్లాలో ఈ 3 నేతలు కీలక బాధ్యత వహించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు ఏదైతే ఆళ్ళ అయోధ్యరామ్ రెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నారో ఆళ్ళ అయోధ్యరామ్ రెడ్డి కూడా కీలక బాధ్యతలు వ్యవహరించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో ఆయా నియోజకవర్గాలను కూడా వారు ఏ నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎక్కడెక్కడ వైసీపీ బలంగా ఉంది, పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి నేతలను యాక్టివ్ కమ్మని చెప్పారు. అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా గుంటూరు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఆయన యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఓవరాల్ గా ఏదైతే మనకు కృష్ణా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఆయా నేతలకు బాధ్యతలు అప్పచెప్పారు. వారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేయాలని డిసెంబర్ నాటికి ఖచ్చితంగా పార్టీలో ఎలాంటి పదవులకు కూడా పెండింగ్ ఉండకూడదంటూ క్షేత్రస్థాయి నుంచి
ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏదైతే కృష్ణా నుంచి నెల్లూరు వరకు కొంతమంది నేతలకు కీలక బాధ్యతలు అప్పచెప్పడమే కాక ఆయా జిల్లాలు పర్యటించి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆయన ఒక టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ అనుసరించి ఈ నాయకులు పార్టీ మీద దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు ఇనాక్టివ్ గా కొంచెం సబ్జెక్ట్ గా ఉన్న వల్లభనేని వంశీ, కొడాలి నానిల వంటి నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో యాక్టివ్ అయ్యారు. వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో ఆయన కీలకంగా యాక్టివ్ గా తిరుగుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు కూడా కీలకంగా పాల్గొన్నారు. కొడాలి నాని కూడా యాక్టివ్ అయ్యారు. అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో కీ రోల్ పోషిస్తున్నారు. అవసరమైన నిమిత్తం ఆయన పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. మురళి, ఎస్, అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే ఉత్తరాంధ్రలో పర్టికులర్గా ఈ జిల్లాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి స్ట్రెంగ్త్ కావచ్చు, లేకపోతే చాలా పటిష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, దాంట్లో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినప్పటికీ కూడా కొంతమంది కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాదులు అనేవాళ్ళు, కొంతమంది రాజకీయ ఉద్దండులు అలానే స్తబ్దుగా ఉండిపోయారనేటువంటి ఒక మాట. హర్ష కుమార్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈ నేతలు, వీళ్లను కూడా జిల్లాల యాత్రలో భాగంగా కలిసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించే సముచితమైనటువంటి స్థానం కల్పించడం కావచ్చు, ఇతరత్ర దానికి సంబంధించి కూడా కొన్ని చర్చోపచర్చలు జరుగుతున్నాయనేటువంటి సమాచారం. అలాగే ప్రధానంగా ఈ జిల్లాల్లో టీడీపీ నేతలు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఇతరత్ర అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని అసంతృప్త నేతల్ని కూడా ఈ జిల్లాల యాత్రలోనే ఆ బెల్ట్ మొత్తం కూడా అంటే తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది పార్టీలోకి అందరినీ అనేటువంటి ఒక మాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్. గోదావరి జిల్లాలో గతంలో వైసీపీకి బలంగా, గతంలో కాంగ్రెస్ కు బలంగా ఉండేది. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఏదైతే టీడీపీ వైసీపీకి ఒక ఎన్నికల్లో టీడీపీకి వైపు నిలబడితే మరో ఎన్నికల వైపు వైసీపీకి నిలబడ్డారో అది మనం క్షుణ్ణంగా పరిశీలించాం. అయితే ఇప్పుడు రాజకీయంగా సర్దుతుగా ఉన్న ఏదైతే హర్ష కుమార్, అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు కూడా వైసీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ను కూడా, ఏదైతే మాజీ ఎంపీ, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు గెలిచారు. ఆయన యాక్టివ్ కావాలని, జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వాలని, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కోరడం జరిగింది. నేను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానంటే ఆయన సున్నితంగా తిరస్కరించారని మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఏదైతే కాకినాడ మాజీ ఎంపీ పల్లం రాజు, ఆయన కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. ఆయన సోనియా రాజీవ్, ఏదైతే ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాహుల్ గాంధీతో కూడా ఆయన సన్నిహితంగా వ్యవహరించే నేత. ఆయన్ను కూడా వైఎస్ఆర్సీపీ తీసుకురావడానికి కొంతమంది నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలను యాక్టివ్ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ గా సబ్దుగా ఉన్న నేతల మీద ఒక టీం ఫోకస్ పెట్టింది. మరో పక్క టీడీపీలో అసంతృప్త నేతలు, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలకు సముచిత ప్రాధాన్యం లభించలేదనే కారణంతో ఆయా నియోజకవర్గాల్లో కూడా జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా వైఎస్ఆర్సీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టిందని మనకు సమాచారం వినిపిస్తుంది. జనసేన బీజేపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలు యాక్టివ్ గా ఉన్నారా లేదా, ఒకవేళ యాక్టివ్ గా లేకపోతే కొత్త ఇన్ఛార్జీలు నియమించే అవకాశాలు కూడా జగన్మోహన్ రెడ్డి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే గోదావరి జిల్లాలకు సంబంధించి ఆయన కీలక నిర్ణయాలు తీసుకో అవకాశం ఉంది. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నేతలకు ఆయన జిల్లా బాధ్యతలు అప్పగించి పార్టీని బలోపేతం చేయాలని సూచించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తోట త్రిమూర్తులు, కన్నబాబు లాంటి నేతలను కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి నేతలను కూడా ఆయన యాక్టివ్ కావాలా, రాజ్యసభ సభ్యులుగా ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో రామచంద్రాపురంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ గోదావరి జిల్లాల వరకు ఏదైతే కీలక నేతలు ఉన్నారో అటు కాంగ్రెస్, ఇటు వైసీపీ, ఇటు టీడీపీలో ఉన్న నేతలను యాక్టివ్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి ఇన్యాక్టివ్ గా ఉన్న నేతలు ఏ పార్టీలో ఉన్నా, అటు టీడీపీలో ఉన్నా ఇటు కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఆ నేతలను పిలిచి సముద్ర ప్రాధాన్యం ఇవ్వాలంటూ కొంతమంది నేతలకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. గోదావరి జిల్లాల వరకు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ప్రకారం కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం గోదావరి జిల్లాల బాధ్యత చూస్తున్నారు, బొత్స సత్యనారాయణ చూస్తున్నారు. ఆయనకు కూడా కొన్ని టార్గెట్స్ ఇచ్చి ఆ పార్టీని బలోపేతం చేసే విధంగా ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని బొత్స పలుమార్లు సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ జిల్లాకు సంబంధించిన నేతలు ఏదైతే జిల్లా అధ్యక్షులతో పాటు కోఆర్డినేటర్లతో, జిల్లా పార్లమెంట్ కార్యదర్శితో, అసెంబ్లీ ఇన్ఛార్జీలతోనూ బొత్స నిరంతరం భేటీ అవుతున్నారు. బొత్స తన రాజకీయ చిత్రతను ఉపయోగించి గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. మురళి, అలాగే రాయలసీమ జిల్లాల మీద ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ ఉన్నటువంటి కీలక పరిణామాలు కావచ్చు, ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా పార్టీకి అనుకూలంగా మార్చుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేతలందరినీ కలుపుకొని పోవాలి అనేటువంటి ఒక మాట. కొంత
వ్యతిరేకత అయితే గతంలో వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు దిగువస్థాయి నేతలందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కలుపుకొని పోతుంది అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి జిల్లాల యాత్ర వరకు ఉంటుందా, లేకపోతే పెద్దిరెడ్డికి రాయలసీమ జిల్లాలకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగిస్తారనేటువంటి ఒక మాట కూడా ఉంది. దీనికి సంబంధించి ఏంటి? మురళి, రాయలసీమలో 4 జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించిన బాధ్యతలు చూస్తున్నారు. అదేవిధంగా మొత్తం 4 జిల్లాలకు సంబంధించిన బాధ్యతలు ఇటు నెల్లూరు, ప్రకాశంతో పాటు ఈ 6 జిల్లాల్లో దాదాపు 74 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ 74 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ పార్టీని బలోపేతం చేయాలని పెద్దిరెడ్డి కుటుంబానికి ఈ ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన సమాచారం వినిపిస్తుంది. గతంలో కూడా అనంతపురం జిల్లా బాధ్యతలు కూడా పెద్దిరెడ్డి చూసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఈ 74 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ బలోపేతం చేయడమే కాకుండా మిథున్ రెడ్డిని ప్రత్యేక చొరవ చూపమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మనకి ఇప్పటికే సమాచారం వినిపిస్తుంది. కడప జిల్లాలో 10 స్థానాలు, మిగిలిన 3 జిల్లాలు ఒక్కొక్క జిల్లా నుంచి 14 స్థానాలు ఉంటాయి. ఓవరాల్ గా కేవలం రాయలసీమ జిల్లాలో 52 స్థానాలు ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు 2 కలిపి 24 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ మొత్తం ఓవరాల్ స్థానాల్లో పెద్దిరెడ్డి కుటుంబం కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. పలు కీలక బాధ్యతలు అప్పగించారు, పార్టీని బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా రాజంపేట నుంచి ఎంపీగా మిథున్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇటు కడప జిల్లాలో కూడా కొంత ప్రాంతానికి కొన్ని 3 నియోజకవర్గాలకు ఆయన ఎంపీ పరిధికి వస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో కూడా ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతోనూ మమేకమవుతున్నారు. ఇటు రాయలసీమ జిల్లాలతో పాటు అటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు కూడా వారు చూసే పరిస్థితి కనపడుతుందని మనకు సమాచారం వినిపిస్తుంది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారో 6 జిల్లాల్లో కూడా మళ్ళీ వైసీపీని రీకన్స్ట్రక్షన్ చేయాలని, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ఎక్కడైతే ఇన్ఛార్జీలు ఇనాక్టివ్ గా ఉన్నారో వారితో జగన్ మరోసారి సమావేశం నిర్వహిస్తారని మనకు సమాచారం వినిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి హవా క్లియర్ గా ఉంటుంది, పెద్దిరెడ్డి కుటుంబం హవా స్పష్టంగా ఉంటుంది. పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన కీలక నేతలతో మిగిలిన జిల్లాల్లో ఉండే నాయకులు సమన్వయం చేసుకుంటారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి ఆయనతో పలు పార్టీలకు సంబంధించిన కీలక నేతలు కూడా ఆయన టచ్ లో ఉంటారు. ఆయన పార్టీని పూర్తి స్థాయిగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తారని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి కుటుంబానికి 6 జిల్లాల బాధ్యతలు కూడా స్పష్టంగా అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి సమాచారం అలాగే ఒక కీలకమైనటువంటి అంశం అంటే యువతని ఈసారి డెఫినెట్ గా ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంటుంది. సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూనే, పెద్దపీట వేస్తూనే యువతను కూడా విస్తృతమైనటువంటి అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించబోతోంది అనేటువంటి మరొక మాట కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఈ జిల్లాల యాత్రలోనే ఒక శ్రీకారం చుట్టేటువంటి అంశం కూడా ప్రతిపాదనకు వచ్చిందనేటువంటి మాట. దీనికి సంబంధించి మురళి, ఏదైతే యువతకు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా యువకులను ప్రోత్సహించాలని, యువ నాయకత్వాన్ని తీసుకురావాలి. కొత్తగా ఏదైతే యువకులు యాక్టివ్ గా ఉన్నారో వారిని కూడా రాజకీయాలకు తీసుకురావాలంటూ పలుమార్లు ఏదైతే ధర్మాన ప్రసాదరావుతో పాటు బొత్స సత్యనారాయణ లాంటి నేతలతో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ నిర్వహించారు. ఇప్పుడు ప్రధానంగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఈ యువతకు ఇచ్చిన సందేశం కూడా మనం గమనించవచ్చు. ఏదైతే ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా కీ రోల్ పోషించే వారికి, ఏదైతే యాక్టివ్ గా పార్టీని నడిపించిన వారికి కూడా వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019లో చాలా మంది యంగ్ అండ్ డైనమిక్ లీడర్లకు అవకాశం ఇచ్చారు, కొత్త వారికి రాజకీయాల్లో అవకాశం ఇచ్చారు. మరోసారి కొత్త వారికి రాజకీయాలకు అవకాశం ఇస్తాను, యాక్టివ్ గా ఉన్న నేతలకు బాధ్యతలు అప్పచెప్పండి. అదే కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులతో జగన్ తరచూ భేటీ అవుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని అనుబంధ సంఘాలు ఏదైతే టీడీపీ కూటమి చేస్తున్న అరాచకాలను కానీ, లేకపోతే టీడీపీకి ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిరోధంగా మారిన పరిస్థితులన్నిటి కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు వెళ్లి వివరించాలంటూ ఏదైతే అనుబంధ సంఘాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు మీటింగ్ నిర్వహించి చెప్పడం జరిగింది. అదేవిధంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే అవకాశాలు వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా కనపడుతున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది 2026 సంక్రాంతి తర్వాత చేపట్టబోయేటువంటి జిల్లాల యాత్రలో పార్టీని పూర్తిగా పటిష్టం చేయడంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్నటువంటి నేతల్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి వారి సీనియారిటీకి అలాగే పార్టీకి సంబంధించి ఒక విశిష్టమైనటువంటి సేవలకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని పరిణామాలని బేరీజు వేసుకొని రాజకీయ ప్రాధాన్యం అయితే వారికి కల్పించేటువంటి అవకాశం, అలాగే యువతను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఏదైతే గతంలో విమర్శలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, దీనికి సంబంధించి పూర్తిగా క్యాడర్కి దూరం అయిపోయారు నేతలు అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా జిల్లాల యాత్రలో అందరికీ సమన్వయం చేకూరేలాగా
ఆ నేతల్ని కింది స్థాయి క్యాడర్ని కూడా కలుపుకుపోయేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.